క్రీస్తుకు పూర్వము 600 సంవత్సరముల నాడు యెషయా ప్రవక్త దేవుని దగ్గర ఆజ్ఞ పొంది యేసుక్రీస్తు ప్రభువారి జననమును గూర్చి ప్రకటించి ఉన్నారు. అయితే చాలామంది అంటారు కదా, ఇది యూదులలో కూడా ఉంది సందేహం, చాలామంది ప్రజలలో కూడా ఉంది సందేహం. యేసు ప్రభువారు పుట్టారు అంటున్నారు. పుట్టితే పుట్టి ఉండవచ్చు, కానీ ఆయన దేవుడు కాదు, ఒక ప్రవక్త అని ఇదండవాదాలు చేసిన వారు ఉన్నారు. తర్వాత పరిశుద్ధ గ్రంథములో దేవుడని ఎక్కడన్నా వ్రాయబడి ఉందా చూపించండి అని ఛాలెంజెస్ ఇసిరిన వారు కూడా చాలామంది లేకపోలేదు. ఒక ఉపమానం చెబుతాను నేను, మీరు గ్రహించండి. ఇప్పుడు లోకములో ఆయా దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్లకు కుమారులు పుట్టారు. ఆయా దేవుళ్ళని కొలవబడుతున్న వారు ఉన్నారు. వాళ్ళు అది ఎలా వచ్చారో ఎలా చేశారో మనకు అదంతా తీసి పక్కన పెట్టుకుందాం. వాళ్ళకు కూడా కుమారులు పుట్టారట. వారికి కుమారులు పుట్టగా ఫలానా దేవుని కుమారుడు, ఆయనే దేవుడు కానీ ఈయన దేవుడని వ్రాయబడలేదు అని ఉందా ఎక్కడన్నా? ఫలానా దేవుని కుమారుడు పుట్టాడంట, ఆయన తండ్రే కానీ దేవుడు ఈయన కాదు అని ఎక్కడన్నా రాయబడి ఉందా? దేవుని కుమారుణ్ణి ఏమంటున్నారు? దేవుడే. మరి ఇక్కడ తండ్రి అయిన దేవాది దేవుడు, ఆ దేవుని జగతైక కుమారుడు ఈయన అని అంటున్నారు. మరి ఆ దేవాది దేవుని కుమారుడు దేవుడవుతాడా దేవుడు కాదా చెప్పాలి ఒక మాట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అసలు గ్రహిస్తే దీనిలోనే లాజిక్ మనకు దొరికింది. ఇంకా ఇదండవాదాలు వాదించేవారు ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథములోనంట ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు యేసు ప్రభువారు దేవుడని వ్రాయబడి ఉందా అన్నారు. ఎవరన్నా మిమ్మల్ని ఆ ప్రశ్న అడిగితే బెట్ ఎంత అని అడగండి ముందు. దేవుడని మేము చూపిస్తాము, బెట్టింగ్ ఎంత? 10,000, 1,00,000, కోట? ఎవడన్నా మూర్ఖుడై వచ్చి ₹1,00,000 అన్నాడు కొన్ని కాసేయండి. ఎందుకంటే ఆయన దేవుడు అన్న మాట నేను ఒక చోట మీకు చూపిస్తా. ఆయన దేవుడు అని వ్రాయబడిన మాట, అది చక్కగా రాసుకోండి. ఎవరన్నా మీ మీద ఛాలెంజ్ చేసడానికి వస్తే మీరు ఎదురు ఛాలెంజెస్ చేయండి. చూడండి, ఇప్పుడే చదువుకున్నాం. ఇక్కడ ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. వెయిట్ నెక్స్ట్ లేఖనం చూడండి అమ్మా. అదే దాంట్లోనే దాని ప్రక్కన మాట గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరచండి. ఎవరి గురించి చెప్పిన మాట ఇది? యేసయ్య గురించి చెప్పిన మాట. మరి ఇది ఇంత స్పష్టంగా ఉంటే దేవుడని రాయబడిందా? ఎక్కడుందో చూపించండి అని అంటున్నారంటే వాళ్ళు మూర్ఖులు కాదా? చెప్పండి ప్రియా దేవుని బిడ్డలారా. ఆయన మామూలు దేవుడు కాదట. ఆయన భుజం మీద రాజ్యభారాన్ని మోసుకున్నటువంటి దేవుడు. అంటే ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని సర్వమానవాళి పాప పరిహారార్థమంతయు కూడా ఆయన మీదే మోపబడింది. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యధాన బలియాగం. చూసారా? సర్వమానవాళి పాపమంతా ఆ పరమాత్ముడి మీద మోపబడి ఆయన రక్తదానము చేసి ఆయన రక్తాన్ని సిందించి ఆ పరమాత్ముడు ఆ రక్తములో అందరి పాపాలు కడిగాడట. ఇది స్పష్టంగా వ్రాయబడి ఉంది ప్రియాదేవుని బిడ్డలారా. అయితే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడట. ఆశ్చర్యకరుడంటే ఒక వింత జరిగిందనుకోండి, ఒక కార్యము జరిగిందనుకోండి, అది సాదా సీదాగా ఉంటే దాని గురించి ఎవరు ఆశ్చర్యపడరు. అవునా కాదా? అదే ఇది అసాధ్యం,
ఇది ఎవరి వలన కాదు, ఇది లాస్ట్కి వచ్చేసింది, ఫైనల్ ఫినిషింగ్ అయిపోయింది, ఫినిష్, ఇక చేయగలిగిన వారు ఎవరు లేరు, ఇది ఎవరి వలన కాదు అని డిక్లేర్ చేసేస్తారు. చూడండి, ఆ డిక్లేర్ చేసేసింది, ఎవరి వల్ల కాదు అని చెప్పినది అదే జరిగించాడు మన ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఆశ్చర్యమయ్యింది ప్రియా దేవుని బిడ్డలారా. ఇది ఎలాగు జరుగును, ఇది జరగని కార్యము కదా, ఇది జరగదు అని డిక్లేర్ చేసిన కార్యాలు జరిగించాడు. ఆశ్చర్యకరుడు. ఫర్ ఎగ్జాంపుల్గా చెబుతున్నాను, చనిపోయి 4 రోజులు మురిగిపోయిన శవాన్ని బ్రతికించగలిగిన మానవుడు కానీ దేవుడు కానీ ఎక్కడా లేడు. అసలు 4 రోజుల దాకా అక్కర్లేదు, ఆ రోజుగా తాజాగా చనిపోయి బాడీ బాగున్న బాడీ ఆ మనిషిని బ్రతికించమనండి చాలు.